యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ యేసు ప్రేమ ఇదిగో మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరుపరాని మధుర ప్రేమ ఇదిగో. హల్లెలూయా హల్లెలూయా. అందరికి కూడా ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మౌన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతివి, మీ సన్నిధి దయచేయమని, మీ కృపలో భద్రపరచమని ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని మాకు దయచేసి నడిపించమని, సమస్తము మీకు ఎల్లప్పుడూ మహిమకరముగా మేము, మా కుటుంబాలు, మా పిల్లలు, మా తరాలు జీవించినట్లుగా మీరే చేపట్టి నడిపించమని యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నానండి. సమయంలో మనము ప్రార్థనతో వాక్యము కొద్దిసేపు ధ్యానించుకుందామండి. దేవునికి ఇష్టమైన ప్రజలు లేదా ఇష్టలుగా ఉన్నటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు, వారి ఆలోచన విధానము, వారు జీవించిన విధానము మనం కానీ పరిశీలిస్తున్నట్లయితే కొన్ని వాక్యాలు మనం చూద్దామండి. శ్రేష్టమైన భయభక్తులు కలిగిన వారు ఇలాంటి స్థిరమైన విశ్వాసంతో, స్థిర నిర్ణయాలతోటి వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారో మనము చూద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోషే పెద్దవాడవుతున్నప్పుడు, మోషే జ్ఞానం పొందుకున్న తర్వాత, మోషే ఫరో స్థావరంలో ఉన్నాడండి. చిన్న బిడ్డ మొదలుకొని శత్రువు ఇంటిలో పెంచబడుతున్నాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు. సుఖభోగాలన్నీ కూడా తన చుట్టూ ఉన్నాయి. కానీ దేవుని యందు భయభక్తులతో ఎదిగిన వారు, దేవుని బిడ్డలు, శ్రేష్టమైన భక్తి కలిగిన వారు, ఎన్ని సుఖభోగమున్నా,
ఎంతటి జ్ఞానం ఉన్న, అధికారం ఉన్నా సరే ఆలోచన విధానం చూద్దామండి. ఐగుప్తు ధనము కంటే కూడా, తనకివ్వబడిన అధికారం కంటే, తన చుట్టూ ఉన్న ఆ పరపతి కంటే, ఆ గ్రేట్నెస్ కంటే దేవుని కొరకు నిందపడడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఎందుకు అంటే మోషే పరిస్థితి అప్పుడు ఏంటంటే అండి, తనున్న స్థావరము శత్రువుని గృహము. శత్రువుని గృహంలో ఆయన నేను ఇజ్రాయేల్ వాడిని అని చెప్పుకుంటే ప్రాణానికే ప్రమాదము. అలాంటి స్థితిలో మోషే తన్ని క్రీస్తు కొరకే నిలబడాలనుకుంటున్నాడండి. ఇదంతా అల్పకాలపు పాప భోగము అని అర్థం చేసుకున్నాడు. పెద్దవాడవుతున్నప్పుడు లేదా జ్ఞానం పొందుకున్నప్పుడు, విశ్వాసంలో బలపరచబడినప్పుడు మన చుట్టూ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అల్పకాలపు పాప భోగమే అండి. ఈ లోకమే ఒక ఐగుప్తుతో సమానము. లోకము, లోక ఆశలు ఐగుప్తుతో సమానమై ఉంటుండగా, మోషే వంటి స్థిరమైన నిర్ణయం మనం తీసుకుంటున్నామా? మనం ఎలా ఆలోచిస్తున్నాం? లోకాన్ని, దానిలో ఉన్న సమస్తాన్ని బట్టి మన ఆలోచన విధానం ఎలా ఉంది అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలండి. అల్పకాలపు పాప భోగమని విడిచిపెట్టేశాడంట. అంతే అంతే. అది దేనికి సాదృశ్యం అండి? మన క్రీస్తును పోలిన నడతకు సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య కూడా తండ్రి దగ్గర ఆయన సింహాసనములో ఎంతో వైభవంతో ఉన్నాడండి. మహిమ కలిగిన రాజుగా ఉంటున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదంట ఆయన. దీనుడుగా, దరిద్రునిగా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు, వచ్చాడు, తండ్రి చెప్పిన కార్యము నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే గారిది యేసయ్యకి మాదిరిగా అంటే సాదృశ్యంగా లేదా అనుసరించి నడిచిన విధానం మనం చూస్తున్నాం. ఈవెన్ అప్పటికి యేసయ్య రాలేదండి. మోషే వచ్చిన సమయానికి యేసయ్య రాలేదు. ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా అప్పుడు మోషేకి ఏమీ తెలీదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రియ దైవ జనాంగమా, మనం ఏం ఆలోచిస్తున్నాము? దేవునిలో నడిచేటువంటి వారిగా మనం ఉంటున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు మనం ఆలోచిస్తున్నాము? లోకాన్ని, లోక ఆశల్ని ఇంకా ప్రేమిస్తూ ఉంటున్నామా? ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని తెలుసుకుని జ్ఞానం కలిగి వెళ్తున్నామా? దేవుని కొరకు జీవించాలన్న ఆశ కలిగి ఉన్నామా అని పరిశీలన చేసుకుందామండి. తర్వాతగా యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలు. ఐదు ఆరు వచనాలు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను. మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. యోబు మాట్లాడుతున్న మాటలు. ఏం చెప్పినా నేను న్యాయాన్ని, యథార్థతను విడిచిపెట్టను అంటున్నాడు. నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన విషయంలో
నా హృదయానికి నింద కలగకూడదు అంటున్నాడండి. అంతటి దేవుని పైన నమ్మకంతో నీతిని విడువక గట్టిగా పట్టుకుంటానంటున్నాడు. చూడండి, అప్పుడేం పట్టుకున్నాడండి? యేసయ్యను పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన నీతి మన యేసయ్య. నీతికి సాదృశ్యము ఆయన మాత్రమే. రోజు ఆయన ఉచితంగా ఇచ్చిన నీతిలో మనం జీవిస్తున్నామండి. మనము ఎప్పుడో మరణించవలసిన వారము, మరణానికి అప్పగించబడిన జనాంగము. మనల్ని ఆదుకునేవారు ఎవరు కూడా లేరండి. కానీ ఆయన మనల్ని ప్రేమించి ఈ జగత్ పునాది వేయబడక మునుపే మన కోసం ఆయన నిర్ణయించుకున్నాడంట. ఎంతగానో ప్రేమిస్తున్నాను అని తన ప్రాణాన్ని ఇచ్చేశాడండి. మన నిమిత్తము కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. దీనునిగా, దరిద్రునిగా శిలువ శ్రమలు, అవమానం పొందటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి అటువంటి నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. మరణం అయ్యేంత వరకు కూడా యథార్థతను నేను విడిచిపెట్టను అని చెప్పుకుంటున్నాడండి యోబు భక్తుడు. దీనిలోనే 13-15 చూద్దామండి. యోబు గ్రంథం 13 అధ్యాయము 15 వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు కొరకు శ్రమ అయినా, దుఃఖమైన, బాధలైన, నిందలైన సంతోషంగా ఉంటానన్న పౌలు వలె ఇక్కడ చంపినా కూడా, ఎన్ని వచ్చి ఉపద్రవాలు వచ్చినా, కరువు వచ్చినా తన బిడ్డలందరూ ఒకే దినం మరణించారండి. తన యొక్క వ్యాపారము మొత్తం ఒకేసారి నష్టం జరిగింది. తన ఆరోగ్యము ఒకేసారి క్షీణించిపోయింది. ఏ ఒక్కటి తనకంటూ మిగల్చబడలేదు. అయినా సరే ఆయన కొరకే నేను కనిపెడతాను, నా దేవుని కొరకే నేను కనిపెడతాను అంటున్నాడు. ఆయన నీతినే నేను గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. ఇలాంటి హృదయము శ్రమలలో, బాధలలో, దుఃఖంలో, కరువులో, ఇబ్బందులలో మనకున్నదా? యోబు వంటి మనసు మనం కలిగి ఉన్నామా? మోషే వంటి మనసు మనం కలిగి ఉన్నామా? 2 సమూయేలు 11 అధ్యాయము 8 వచనం చూద్దామండి. తరువాత చదువు దావీదు ఇంటికి చదువు. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. 17 వచనం చూడరా. తర్వాత ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడగు ఉరియాయును హతమాయను. ఇక్కడ ఊరియా ఎంతో నమ్మకమైనటువంటి వాడండి. అయితే నమ్మకమైన వాని దావీదు ఊరియా భార్యని ఇష్టపడి ఒక యుద్ధానికి పంపించాడు. తన యజమానుడు చెప్పిన దాన్ని నెరవేర్చడానికి తను వెళ్ళే పోరాటంలో మరణం ఉందని తెలిసిన విధేయతతో వెళ్ళాడండి.
పోరాడే వారికి మనకున్న సుఖానుభవం కంటే మన యజమానుల యొక్క మాటకు విధేయత ఉండాలి అని ఎరిగినవాడు ఊరియా. తప్పకుండా వారి ప్రతిఫలం వారు పొందుకుంటారండి. గలతీ 2:20 త్వరగా చూస్తున్నామండి. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని తన్ను తాను ఎంచుకున్నాడండి పౌలు గారు. జీవించేది నేను కాదు, ఇక మీదట నాలో నుండి క్రీస్తే జీవిస్తున్నాడని తను తాను ఎంత విశ్వాసంతో అప్పగించుకున్నాడో చూస్తున్నామండి. ఫిలిప్పీ పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కాబట్టి క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్న తర్వాత నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే కూడా లాభం అంటున్నాడు పౌలు గారు. బ్రతికుంటే క్రీస్తుని నాలో నుండి చూపిస్తాను, చనిపోయినా నాకు భయం లేదు, బాధ లేదు, క్రీస్తు యొద్దకు వెళ్ళి ఆయనతో కలిసి జీవిస్తానని ధైర్యముతో ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడండి. దానియేలు 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేమైతే చేయమని రాజా నీ విధేయతను మేము పూజింపము అని చెప్పేస్తున్నారండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యవ్వన బిడ్డలు అగ్నిగుండంలో వేయబోతున్నారు. ఎందుకు అంటే నిజ దేవుణ్ణి కాకుండా రాజుకి మొక్కాలని శాసనం వచ్చినప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఎలాంటి శాసనం వచ్చినా సరే దేవుని కొరకు ఎదురు నిలబడి ఆయన కొరకే జీవించే వారిగా, ఎంత శ్రమ అయినా భరించడానికి తగినటువంటి శక్తి కలిగిన వారిగా మనము ఉండాలి. ఇలాంటి శ్రమ వచ్చినా, అగ్ని వంటి శ్రమ వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా జీవించడం కంటే దేవునిలో ఉండి శ్రమ అనుభవానికైనా సిద్ధపడే మనసు మనం కలిగి ఉంటున్నామా, అక్కడ దేవుడు మీతో ఉండబోతున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాల్చబడలేదండి. అది మండుతున్న అగ్నిగుండమైన 7 రెట్లు దాని యొక్క ప్రభావము రెట్టింపు చేసినా సరే తోసిన వారు మరణించారు. కానీ తోయబడిన వారు కనీసము వారి వస్త్రములు సైతము కాల్చబడిన వాసన రాలేదంట. ఆమేన్, హల్లెలూయా. వారి వెంట్రుకలు సైతము కాలిన వాసన రాలేదు. ఎందుకు అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, మన చుట్టూ ఆయన శక్తితో నింపబడుతున్నప్పుడు మనం ఎక్కడ ఏమీ చేయబడలేమండి. అపవాది అబద్ధమే చెప్తుంది. కాబట్టి ఈరోజు చెప్దామండి, నేను, నా కుటుంబము, నా పిల్లలు, మా తరాలు నా దేవునిలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాము. నేను, నా కుటుంబము, నా పిల్లలు, నేను, నా
కుటుంబము, నా పిల్లలు, మా తరాలు నా దేవునిలో ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటాము. నా దేవునిలో ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా దానియేలండి, మరణకరమైన శాసనం వచ్చింది, మేము ఉరి తీస్తామన్నారు. అయితే అయినా సరే దానియేలు అదే అనుదినము తను చేస్తున్న అలవాటు చొప్పున ప్రార్థనము మారు యెరూషలేము వైపు తిరిగి చేస్తున్నాడండి. అంటే దేవునికి ఎదురుగా వచ్చిన ఏది నిలబడదు అని మనం తెలుసుకోవాలి. అవన్నీ ఎగిరిపోవడానికి, అవన్నీ ఓడిపోవటానికి, మనము జయం పొందుకోవటానికి మనకి పరీక్ష వచ్చేదని మనం గ్రహించుకోవాలండి. తర్వాత యెహోషువ అంటున్నాడు, మీరంతా ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తామని స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆ రీతిగానే వీరంతా కూడా జీవించారండి. కాబట్టి ఇలాంటి స్థిర నిర్ణయము మన జీవితంలో మనం ఏం తీసుకుంటున్నాం, దేవుని కొరకు నిలబడుతున్నామా లేదా పరీక్షించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, నీవే నిజ దేవుడు అని ఎరిగి, ఇవనైనా మోషే వలె, ఇవన తండ్రి యోబు వలె, పౌలు గారి వలె, షడ్రక్ మేషక్ దానియేలు వలె, ఇవన తండ్రి మేము కూడా జీవించుటకు, మేము కూడా నిర్ణయం తీసుకుంటకు సహాయం దయచేయండి అయ్యా. క్రీస్తు వలె, క్రీస్తును పోలి జీవించుటకు, యెహోషువ వలె నిజ దేవుణ్ణి మేము సేవిస్తామని గట్టిగా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఒప్పుకొని నీతిని గట్టిగా పట్టుకొని మిమ్మల్ని అనుసరించి భాగ్యము దయచేయమని ఆటంకాలు, అవరోధాలు, అడ్డుగోడలు వేసి నవల లాయపరుస్తున్నాను. దేవుని బిడ్డలకి నాయన మార్గము సరళపరచబడి మీ ఎదుగు సమీపముగా వారు జీవించుటకు సహాయం అందించబడి, మీ కనికరం పొందుకొని మీ కృపలో భద్రపరచబడి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము సంతోషము, శాంతి, సమాధానము, మంచి ఆరోగ్యము, మీ యొక్క ఆశీర్వాదం పొందుకొని నడుచులాగిన సమస్తాన్ని మీ హస్తాలకు, మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. స్తోత్రం.